ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గౌరెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఆ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కృషితో 437 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయి. మిగతా 5% పనులు పూర్తి చేయడానికి ఈ డబ్బులు సరిపోతాయి. ఈ ప్రాంత వాసులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 2007లో అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎత్తైన కొండలు గుట్టల మధ్య సహజ సిద్ధంగా ఒక ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 1.8 టీఎంసీల ప్రతిపాదనతోనే అప్పుడు ప్రపోజల్ పెట్టారు. ఆ పనులన్నీ కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కళ సాకారమైంది. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది సరిపోదు, ఈ ప్రాంత వాసులకి కేవలం 1 టీఎంసీ సరిపోదు అని చెప్పేసి మిగతా భూసేకరణ పనులు చేపట్టాలి. 8 టీఎంసీలు 8.123 టీఎంసీల నీటి నిల్వ కలిగినటువంటి ప్రాజెక్ట్ని రూపొందిస్తే ఈ మెట్ట ప్రాంతమైనటువంటి ఉస్నాబాద్, ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాకి వెళ్ళింది, ఇటు ఉస్నాబాదు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన నియోజకవర్గాలకి సాగునీరు తాగునీరు అందించడం బృహత్తర పథకంతో పనులు చేపట్టడం జరిగింది. 2015లో మెల్లమెల్లగా ప్రారంభమైంది. భూసేకరణలో అనేక ఆటంకాలైంది. R&R రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ప్యాకేజ్ అందించడంలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ప్రాంత వాసులు గౌరెల్లి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి తండావాసులు ఒక ప్రొటెస్ట్ చేయడం జరిగింది. తమకి నష్టపరిహారం ఇవ్వాలి, నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని చెప్పేసి గౌరెల్లి ప్రాజెక్టు పనులకి అడ్డంకి సృష్టించారు. అయితే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వమే 95% పనులను పూర్తి చేసింది. కుడి కాలువ అడవి కాలువ ద్వారా నీటిని అందించడానికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో చెరువులకి నీటిని నింపి తద్వారా వ్యవసాయ సాగు కొరకి నీటిని ఉపయోగించేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం హయాంలోనే ట్రయల్ రన్ సైతం చేశారు. ట్రయల్ రన్ సక్సెస్ఫుల్గా విజయవంతంగా అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇంకా కొంతమంది ఎవరైతే పునరావాసం ప్యాకేజీ కింద డబ్బులు రాలేదో వాళ్ళందరికీ కూడా అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 437 కోట్ల రూపాయల మంజూరు చేసి గౌరెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి పూర్తి చేయడానికి సన్నాహాలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఉస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకున్నారు, బాణసంచా వేల్చారు, మిఠాయిలు పంచుకున్నారు. ఎందుకంటే సుదీర్ఘ స్వప్నాన్ని చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి స్వప్నం గౌరెల్లి ప్రాజెక్టు. ఈ గౌరెల్లి ప్రాజెక్టుకి సంబంధించి అమల్లోకి వస్తే, నీటి అందుబాటులోకి వస్తే మెట్ట ప్రాంతంగా ఉన్నది, అత్యధిక కరువు ప్రాంతంగా ఉంది, సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంగా ఉంది. ఇటు అంతకపేట, అక్కన్నపేట అలాగే ఇతరత్ర ప్రాంతాలన్నీ కూడా ఈ భీమదేవరపల్లి మండలము ఇవన్నీ కూడా తండాలు అధికంగా ఉన్నాయి. ఈ మెట్ట ప్రాంతంలో సస్యశ్యామలంగా చేసి సాగు భూమిగా మార్చడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పేసి ఈ ప్రాంత రైతులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకి స్థానికంగా ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది. గౌరెల్లి ప్రాజెక్టుని పూర్తి చేస్తాను త్వరలోనే. ఎవరికైతే నిజంగా న్యాయబద్ధంగా అర్హులైనటువంటి వాళ్ళకి నష్టపరిహారం రావాలనో రిహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ పథకం కింద R&R ప్యాకేజ్ కింద ఖచ్చితంగా అందజేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పొన్నం ప్రభాకర్ ఎఫర్ట్స్ పెట్టారు, కృషి చేశారని చెప్పేసి ఈ ప్రాంత నేతలు కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా తమ బతుకులు బాగుపడతాయి అని ఒక ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది కంప్లీట్ అయితే ఈ ప్రాంత వాసులు కళలు నిజమవుతాయి, కళలు సాకారం అవుతాయి, బంగారు పంటలు పండించవచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా ఎర్ర నేలలతో కూడి ఉన్నటువంటిది. దీనిలో అనేక రకాల పంటలు వేసుకోవడానికి నీటి సౌకర్యం ఉన్నప్పుడు అనేక రకాల పంటలు వేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సంబంధించినటువంటి ప్రాంతం రైతాంగం కొరకు నాడు వైఎస్ రాజశేఖర్ గారు ఇక్కడ నుండి ప్రాంత ప్రజల కోసం ఒక ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టు ఇవాళ పూర్తి స్థాయిలో నిర్మాణానికి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో ఇక్కడ మొన్న విడుదల చేసినటువంటి 437 కోట్ల రూపాయలతో పూర్తవుతుందని ఆశిస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు కూడా ప్రాజెక్టు నిర్మాణం మేరకు ఎన్జీటీకి వెళ్లడం జరిగింది. ఆ ఎన్జీటీ కేసు కూడా వాళ్ళు స్వతహాగా విత్డ్రా చేసుకుని ప్రాజెక్టు పనులు ముందుకెళ్లడానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం.
అలాగే ఈ ప్రాంత ప్రజలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కరువుపై ఆధారపడినటువంటి ప్రాంతం మొదటి నుంచి ఇక్కడ వలసవాదులు ఎక్కడి నుంచి అయితే వెళ్లినారో వాళ్ళకు తిరిగి జీవనోపాధి కొరకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే అందరి బతుకులు బాగుపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలంటే కూడా ఫస్ట్ అక్కడ ఉన్న నిర్వాసితులు కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా ఆలోచన చేయని చెప్పి కోరుతున్నాం. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఏదైతే గౌరేలి ప్రాజెక్టుకు సంబంధించి 337 కోట్లు ఏదైతే ప్రాజెక్టు సంబంధించిన అంశం మీద అసెంబ్లీ తీర్మానం చేసి ప్రకటించారో ముందుగా వీళ్లకు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టు మొదలైందో 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాదాపు 16 నుంచి 17 సంవత్సరాల కాలంగా ఈ ప్రాజెక్టు నత్తనడకన సాగుతా ఉన్నది. అప్పటి తెలంగాణ మూవ్మెంట్ లో భాగంగా ప్రాజెక్టు అధికారులు సకల సమ్మెలో భాగంగా ప్రాజెక్టు ఆగితే గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో నిర్వాసితులను నానా రకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకున్నారు తప్ప నిర్వాసితులకు న్యాయం చేయలేక ఎన్జీటీ కేసులు కోర్టులో ఉన్నా కూడా అర్ధరాత్రి నిర్వాసితులను తట్టి లేపి కొట్టి కేసులు పెట్టి బేడీలేసి జైలుకు పంపించిన ఘనత గత పాలకులది. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రజాప్రభుత్వం నిర్వాసితులకు సంబంధించిన అంశాల మీద కూడా గతంలో మాకు సహకరించి మాకు సపోర్ట్ గా నిలబడి అండగా నిలబడి ఈ రోజు ఏదైతే 8 నెలల కాలంలో గౌరేలి ప్రాజెక్టు సంబంధించిన అంశం మీద 437 కోట్లు ఏదైతే తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే నిర్వాసితులకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఇక్కడున్న మంత్రి గారు వారందరికీ కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి గాని నీళ్ల శాఖ మంత్రికి గాని పైసల మంత్రికి గాని వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. 4 రోజుల క్రితం హైదరాబాద్ లో మంత్రివర్గ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా గౌరేలి ప్రాజెక్టు పూర్తి దశ పనులు చేయడానికి 437.5 కోట్ల మంజూరు చేయడం జరిగింది. ఇది ఒక చాలా పెద్ద అచీవ్మెంట్. ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో ఈ బడ్జెట్ లో ఇంత పెద్ద మొత్తం ఏది పెట్టలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు ప్రభాకర్ రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి స్పందించారు. ఇంకా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు కూడా ఈ ప్రాంత సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉన్నది కాబట్టి ఎప్పుడో 15 ఏళ్ల క్రితం దీని ఫౌండేషన్ వేసారు. దీన్ని కేసీఆర్ గౌరేలి ప్రాజెక్ట్ కాడికి వచ్చి ఇది బర్లమాడు గొర్లమాడు కానీ బిస్కెట్ వేసి బనాయించినట్టు చేసి ఇక్కడ ప్రాజెక్టు పెద్దగా చేద్దామని ఒక అపోహ కల్పించి ఆయన 4 ప్రాజెక్టులు కట్టుకున్నాడు. కొండపోచమ్మ, అనంత సాగర్, మల్లన్న సాగర్ ఇట్లా అన్ని ప్రాజెక్టులు కట్టిండు. కానీ మనం గౌరేలి ప్రాజెక్టు కట్టలేదు. దీనికి చాలా 1,26,000 ఎకరాల భూమి వారదైంది. ఇప్పటికీ ఇంకా గంటిపల్లి ప్రాజెక్టుకు తర్వాత ఇక 2-3 నెలలు దానికి కూడా మన మంత్రివర్యులు ప్రభాకర్ 500-600 కోట్లు మంజూరు చేపిస్తాడు. ఈ ప్రాంతం నుంచి చాలా మంది దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి, హైదరాబాదు లాంటి ప్రాంతాలకు బతకబోతారు. వాళ్ళందరూ వాపసు ఇక్కడికి రావాలి. ఇంకా ఈడికే వేరే ప్రాంతాలలో చదువుకున్న వాళ్ళు కూడా బ్రతకడానికి వచ్చేటువంటి ఒక ప్రాంతంగా మారిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభాకర్ నాయకత్వంలో అని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.